బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టను సొంతం చేసుకున్న సంస్థ. ఈ ప్రఖ్యాత న్యూస్ నెట్వర్క్ తన సర్వీసుల్ని భారీగా విస్తరించబోతోంది. ఇదివరకు ఉన్న సర్వీసులోనే కాకుండా మరి 11 భాషల్లో తన న్యూస్ సర్వీసుల్ని వచ్చే సంవత్సరం ప్రారంభించనుంది. ఆ భాషల్లో తెలుగు కూడా ఉంది. ఇప్పటికే బీబీసీ తమిళ్, ఉర్దూ, హిందీ భాషల్లోనూ తన సర్వీసుల్ని అందిస్తోంది. వచ్చే సంవత్సరం మరాఠీ, తెలుగు, గుజరాతీ, పంజాబీ భాషల్లో తమ సర్వీసుల్ని ప్రారంభిస్తున్నట్లు బీబీసీ యాజమాన్యం తెలియజేసింది. అయితే ఆఫ్రికా భాషల్లో కూడా ఇటీవల బీబీసీ తన సేవల్ని విస్తరించింది. బ్రిటన్ వెలుపల అతిపెద్ద బ్యూరోను ఢిల్లీలో ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రపంచానికి జర్నలిజంలో స్వతంత్ర, పారదర్శకమైన సేవలు అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని బీబీసీ డైరెక్టర్ టోనీ హాల్ చెప్పారు. డిజిటల్ టీవీ, వీడియో చిట్-చాట్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదట 1932లో బీబీసీ వరల్డ్ సర్వీస్ ఒక రేడియో ఛానల్గా ఆంగ్ల భాషలో ప్రారంభమైంది. ఆ తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది 29 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 1940 తర్వాత బీబీసీ చేపట్టిన అతిపెద్ద విస్తరణ ఇదే. అయితే హిందీ సర్వీస్ 1940 నుంచి నడుస్తోంది. అప్పటి నుంచి రాష్ట్రాలు, దేశాలు మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని కొన్ని మిలియన్ల మంది జనానికి బీబీసీ చేరవేస్తోంది. అంతేకాకుండా త్వరలో జరగబోయే విస్తరణతో 2022 నాటికి 50 కోట్ల మంది ప్రజలకు ప్రసారాలు చేరువ కావాలన్నదే బీబీసీ లక్ష్యమని తెలుస్తోంది. అయితే ఇప్పుడు వారానికి 24.9 కోట్ల మంది ప్రజలకు సమాచారాన్ని బీబీసీ చేరవేస్తోంది. ఈ విస్తరణకు గాను కొత్త భాషల్లో ప్రసారాల కోసం బీబీసీ సుమారు 289 మిలియన్ పౌండ్ల పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తోంది. యోయో న్యూస్, హైదరాబాద్.